యాంటీ డిఫెక్షన్ లాలో 2-3 లోగుస్కులు ఉన్నాయి. అందులో ఎవరైతే 2/3 మెజారిటీ ఒక పార్టీని వదిలేసి వచ్చినప్పుడు వాళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి ఆ నియోజకవర్గ అభివృద్ధి ప్రాంత అభివృద్ధి కోసము అధికార పార్టీతో విలీనం అవ్వడము కలిసి పనిచేయడానికి అవకాశం ఉంది. ఆ రకంగా వాళ్ళు ఎవ్వరు కూడా కండోలు కప్పుకోలేదు. కేసీఆర్ పోయి వాళ్ళని ఇళ్లకి పోయి పిలవలేదు, కండోలు కప్పు వాళ్ళంతటా వాళ్ళే స్పీకర్ దగ్గర పోయి ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళు స్పీకర్ గారికి లెటర్ ఇవ్వడం ఆ రకంగా అయిపోయింది. చెప్పింది కరెక్టే. మనకు పూర్తి మెజార్టీ ఉన్నప్పుడు ఒక పార్టీకి పూర్తి మెజార్టీ ఉండి అసెంబ్లీలో వేరే పార్టీ ఎమ్మెల్యేలు మనకు అవసరం లేనప్పుడు అసలు చేర్చుకోవాల్సిన అవసరం అంటే మనం ఎంకరేజ్ చేయలేదు కదా. మనము ఎంకరేజ్ చేసి వాళ్ళ ఇంటికి పోయి కండువ కప్పి లేకపోతే వాళ్ళకు ప్రలోభాలకు గురి చేసి అట్లా చేస్తే అది కాదు. కానీ వారు ఏమనుకున్నారు, ఈ ప్రాంతంలో అధికార పార్టీలో ఉంటే మనం ఎక్కువ నిధులు తీసుకురావచ్చు, ఎక్కువ పనులు అవుతాయి. అదే కదా, అదే చెప్తున్నా. అట్లా అనుకొని ఒక గ్రూప్గా ఏర్పడ్డారు. వీళ్ళు చేయలేకపోయింది, 2/3 కాలేకపోయింది. వీళ్ళు కనుక 26 మంది కనుక ఫిరాయింపు కనుక ఉండేదంటే వాళ్ళు అనుకున్నది అదే, 26 మంది మనం బయటకు పోతాం, తప్పకుండా నాకు అంటే కడియం శ్రేణి నాకు మంత్రి పదవి వస్తుంది, తర్వాత వీళ్ళందరికీ ఏదో రకంగా ఉంటుంది అనే ఉద్దేశంతో పోయింది. కానీ ఎప్పుడైతే మీరు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు పోయి కొట్లాడడం ఇదంతా అవడం వల్ల ఎక్కడెక్కడ బ్రేకులు పడిపోయి 10 దగ్గరనే ఆగిపోయింది. 26 దగ్గర పోయేది 10 దగ్గర ఆగిపోయింది అనుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు అందరిని తీసుకుపోయి ఏదో రకంగా ప్రలోభ పెట్టి వాళ్ళని తీసుకెళ్దామన్న ఆలోచనలో ఉండి, అప్పుడు పేపర్లో కూడా మనం చూసినాం 26 మంది కావాలి, ఇంకెవరు వస్తారు, 26 మంది కావాలి, ఎవరు వస్తారు అంటే ముగ్గురు మీద మీరు అన్నట్టు ముగ్గురు మీద ముందు వేటుపడే పరిస్థితి ఉందని తెలియగానే వెనకంతా గుంజుకున్నారు. తర్వాత కండువ వేస్తే అది కండువ కాదు, అది దేవునికి సంబంధించిన తువ్వాలని చెప్పిన ప్రయత్నం చేస్తారు. రకరకాలుగా ఈవెన్ డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి ఇంటికి పోయి కండువ వేసుకున్న వాళ్ళు కూడా మేము మా పండ్ల గురించి పోయినాము, అక్కడ పోతే కండువలు వేసుకున్నాం అన్నట్టే మాట్లాడడం. మీ లెక్క ప్రకారం ఎంతమంది చేరారు? 10 మంది చేరారు. మరి అఫీషియల్ గా ఒక 7 మేము చేరలేదు అంటున్నారు. దాన్ని ఎట్లా మీరు? వాళ్ళు కూడా ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయట్లేదు మేము, అట్లాగే మేము పార్టీలో కాంగ్రెస్లో జాయిన్ కాలేదు, మేము అభివృద్ధి కోసం మాత్రమే రేవంత్ రెడ్డి గారిని కలిసినామని చెప్పే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఎస్పెషల్లీ కడియం శ్రేణి విషయానికి వచ్చేదంటే బాహాటంగా ఆయన చెప్పడమే కాకుండా వాళ్ళ బిడ్డ ఎంపీ అభ్యర్థిలో ఆయన విపరీతమైన ప్రచారం చేయడం జరిగింది. అనేక కార్యక్రమం దానం నాగేందర్ గారు కూడా అట్లాగే, అల్లె వెంకట్రావు గారు కూడా అట్లాగే, వీళ్ళు ముగ్గురు. మిగతా వాళ్ళంతా కూడా పోదామని అటుపోయి ఇటు వచ్చి మొత్తం కుడిదిలో పడ్డ లెక్క వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితి కనబడుతూ ఉన్నది. అట్లని బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేయలే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలే. మీరు అన్నట్టు కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదు కావచ్చు, లేకపోతే కండువా దేవుని కండువే కావచ్చు. కానీ ఇప్పుడు దానికోసమే జనవరి 15వ తారీఖు నాడు నోటీసులు ఇవ్వమని సుప్రీంకోర్టు జడ్జి గారు చెప్తే ఇప్పటివరకు అంటే నిన్న మొన్న ఇచ్చారు. అంటే 8 నెలల తర్వాత ఇవాళ కనీసం ఓన్లీ నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోమంటే కూడా తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇక అందరికీ తెలిసిందే, ఇప్పుడు స్పీకర్ అనేది రాజ్యాంగబద్ధంగా రాజకీయ పరిధిలోకి వచ్చేది, ఏమంటారు, రాజ్యాంగ పరిధిలోకి వచ్చే పోస్ట్ అది. ఏ పార్టీ అనేది సంబంధం లేకుండా ఉండాలి. సో గెలవచ్చు, ఎమ్మెల్యే గెలిచే వరకు మాత్రం ఏ పార్టీ అని ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే రాజ్యాంగ పరిరక్షణ కిందకి వస్తారో అప్పుడు రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత తప్పకుండా స్పీకర్కి ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో అట్లా చేసినప్పుడు మాత్రమే చట్టాన్ని తన చేతిలో తీసుకున్నట్టు కనబడొద్దు. ఇక్కడ అంటే నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక మాట చెప్పారండి. ఏం చెప్పారంటే ఈ ఎలక్షన్స్ గురించి మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమన్నారు, ఒక్కసారి మహేష్ కుమార్ గారు బయట ఒకసారి ప్లే చేయండి. ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి నాకు కనబట్టలేదు. ఒకవేళ వస్తే కూడా ఇలా కార్పొరేటర్ జెడ్పీటీసీ కూడా గెలుచుకోలేని స్థితిలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. 4 ముక్కలాట అయి ఉంది. అసలు వాళ్ళ చెల్లె పంచాయతీ ఫస్ట్ ఆయన తేల్చుకుంటే అప్పుడు ప్రజలు నీకు ఓటేయాలో లేదో ఆలోచిస్తారు. ఫస్ట్ చెల్లె పంచాయతీ, ఇప్పుడు బావతో సఖ్యత బావ పంచాయతీ తేల్చుకుంటే అప్పుడు టీఆర్ఎస్ గురించి ప్రజలు ఆలోచిస్తారు. ఎలక్షన్ వచ్చే ఆలోచనే లేదన్నారు రాజయ్య గారు. అంటే ఎలక్షన్ వచ్చే ఆలోచన అంటే ఈ 4 చోట్ల కూడా ఎలక్షన్ వచ్చే ఆలోచన లేదు అని అన్నారు. మీ ఆలోచన ఏంటి? అంటే రేవంత్ రెడ్డి గారికి సుప్రీంకోర్టు అన్నా హైకోర్టు అన్నా గౌరవం లేదు. అనేక సందర్భాలలో ముట్టికాయలు ఇచ్చినా కూడా, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన కదా, కాంగ్రెసే తీసుకొచ్చింది చట్టాన్ని, రాజీవ్ గాంధీ తీసుకొచ్చారు, రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఈ రాళ్లతో కొట్టి చంపడినారు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు అవన్నీ అన్నది కూడా. సో ఇప్పుడు మేము గెలుస్తామా ఓడతామా తర్వాత విషయం. అంటే వాళ్ళు అనేది ఏంటంటే బాబా మర్దలు చూసుకోవాలి, గెలిచే పార్టీ కాదు, పోయే పార్టీ కాదు. ఒకవేళ నువ్వే గెలుతున్నావు కదా, మంచిగా దర్జాగా మీ పార్టీలోకి తీసుకొని బీఫామ్ ఇచ్చి గెలిపించుకోవచ్చు కదా. బీఫామ్ ఇచ్చి మీ పార్టీని గెలిపించుకోదు. ఎప్పుడైనా కూడా అడ్వాంటేజ్ అధికార పార్టీకే ఉంటుంది.
ఇప్పుడు ఎందుకంటే అధికార ఉప పార్టీ ఎన్నికల్లో- ఉప ఎన్నికల్లో ఆల్మోస్ట్ బీఆర్ఎస్ నిలబడ్డ అన్ని స్థానాలు ఒక హుజురాబాద్ తప్ప నాగార్జున సాగర్ కావచ్చు, హుజూర్ నగర్ కావచ్చు, మునుగోడు కావచ్చు, బై ఎలక్షన్లు మొత్తం కూడా మనకు అప్పుడు బీఆర్ఎస్ పార్టీనే గెలిచింది బై ఎలక్షన్లు వచ్చినప్పుడు. అట్లాగే ఇప్పుడు కూడా మరి నువ్వు నిజంగానే నీ దారి కనుక మంచిగుండి బాగా ప్రజాహిత కార్యక్రమాలు కాంగ్రెస్ చేస్తూ ఉన్నది, ప్రజలలో మంచి పేరున్నది అంటున్నప్పుడు తప్పకుండా వెంటనే మీకు సపోర్ట్గా వచ్చిన 10 మందితో రాజీనామా చేయించండి, వెంటనే మరి ఎలక్షన్లకు వెళ్ళండి. తప్పకుండా మీరు చేసిన పనులు చెప్పుకొని వాళ్ళు వచ్చిన విధానాన్ని చెప్పుకొని ప్రజలు ఇచ్చే తీర్పు